రాజా గురించి ఎవరు ఎన్ని చెప్పినా నమ్మకు. రాజా ఇప్పుడు భార్గవి చేతిలో కీలుబొమ్మయ్య ఉన్నాడు. అందుకే తను నిజం చెప్పలేకపోయి ఉండొచ్చు. రేపటితో నిన్ను వదిలేస్తాను. నీకు చందుకి మధ్య ఎలాంటి అడ్డుగోడలు కల్పించను. నిజంగా భార్గవి మారిపోయిందా లేక మారిపోయినట్లు నటిస్తుందా? ఈ ఇద్దరి సమక్షంలో నేను నా పుట్టినరోజు జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. పెద్దవాళ్ళకి దండం పెట్టడం తప్పు కాదుగా, ఏమంటావు? జాగ్రత్త. చూసుకోవచ్చుగా. థ్యాంక్స్ బావా. నాకు తెలుసు నన్నెప్పుడు కింద పడినయ్యా. నేనంటే నీకు ప్రాణం కదా. పద బావా. రా బావా, దీని చుట్టూ ప్రదక్షిణాలు చేద్దాం. నాన్నగారు, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటు బావా, ఇటు మీరు. నాకు కొండంత ధైర్యంగా ఉంది. నేనంటే నీకు ప్రాణం కదా. ఎందుకమ్మా నన్ను నీతో తీసుకుపోకుండా బతికించా? ఎవరికైనా ఆయుష్ పెరిగితే అది వరం, కానీ నాకది శాపంగా మారింది. ఈ ప్రపంచంలో నాకు బతికే అర్హత లేదమ్మా. నేను ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానో ఆ మనిషి అన్యాయం చేశాక నేనెందుకు బతికి ఉండాలి? మోసపోయానమ్మా. నేను నమ్మిన నా భర్తే నన్ను మోసం చేశాడు. కాపాడాల్సిన కన్న తండ్రి నిర్దాక్షిణ్యంగా నా జీవితాన్ని బలి తీసుకున్నాడు. ప్రపంచంలో ఏ తండ్రి అయినా అల్లుణ్ణి మరో ఆడదానికి దగ్గర చేస్తాడా? నన్ను ప్రేమించిన రాజా, నా కోసం ప్రాణం ఇస్తానన్న రాజా నన్ను మోసం చేసి ఆ భార్గవి పంచన చేరాడమ్మా. ఇప్పటిదాకా మాయ మాటలు చెప్పి మోసం చేస్తూనే ఉన్నాడు. ఆ భార్గవి అంటేనే పడదు అన్న మనిషి ఈ రోజు తన పక్కన ఎందుకు చేరాడు?
నన్నెందుకు ఇలా మోసం చేశాడు? నాకు బతకాలని లేదమ్మా. అవకాశవాదుల మధ్య, మంచితనం మానవత్వం లేని మనుషుల మధ్య, నిలువెల్ల విషయంతో నిండిన మనుషుల మధ్య నాకు బతకాలని లేదమ్మా. బతకాలని లేదు, బతకాలని లేదు. ఎందుకు బావా అంత డల్గా ఉన్నావు? నాకు అర్థమైందిలే బావా, నేను నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాననేగా. ఇంకెంత బావా, ఈ ఒక్కరోజు అయిపోతే ఇక నేను నిన్ను వదిలిపెట్టేస్తాను. నేను అబద్ధం చెప్పట్లేదు బావా, నిజం. ఈరోజు మొత్తం నాతో గడిపి రేపటి నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చేస్తే అప్పుడు అడుగు. ఆ ప్రాజెక్ట్ కూడా నీకు ఇష్టమైతేనే చెయ్యి, లేదంటే అది కూడా డాడీని చేసుకోమంటాను. నా మాట మీద నమ్మకం కుదరడం లేదా? ప్రామిస్ బావా. ఈరోజు నా బర్త్డే, ఈ ఒక్కరోజు నా అనుకుని నాతో గడిపితే చాలు. ఇన్నాళ్ళు ఒంటరిగా బర్త్డే జరుపుకునేదాన్ని. నాకు నేనే విష్ చేసుకోవడం, లేదా నా డబ్బు చూసి ఎవరైనా విష్ చేయడం, ఇదే జరిగేది బావా. ఇది ఫస్ట్ టైం బావా నా బర్త్డే నాకిష్టమైన వాళ్లతో, నాకు సంబంధించిన వాళ్లతో జరుపుకుంటున్నాను. ఇంతకంటే ఏం కావాలి బావా? దయచేసి అలా మూడీగా ఉండకు బావా. నేను మాటిస్తున్నాను, రేపటి నుంచి నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను. రేపటి నుంచి నువ్వు ఫ్రీ బర్డ్వి. నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు. నీ మాటలు నమ్మాలి. నిజమే బావా, నా మాటలు నమ్మడం కష్టమే. ఎందుకంటే నా టార్చర్ ఆ టైప్లో ఉంది కాబట్టి నేనేం చెప్పినా నమ్మే పరిస్థితి ఉండదు. కానీ ఒకటి బావా, నేను కోపంలో ఏదైనా చేస్తే చేస్తాను గాని కావాలని పనిగట్టుకుని ఏ తప్పు చెయ్యను బావా. చందు నా తోబుట్టువు. తన్ని సరదాగా ఏడిపించానే గాని కావాలని ఎందుకు ఏడిపిస్తాను చెప్పు? నా కోపం తన మీద కాదు, మా నాన్నగారి మీద. ఆయనే నా దగ్గరకొచ్చి తండ్రిగా బాధ్యత తీసుకున్నాక నేనెందుకు చందుని శత్రువుగా చూస్తాను? తన భర్త అయినా నిన్నెందుకు ఏడిపిస్తాను? చందు చేసిన ఛాలెంజ్లకు కాస్త చురుకు తగిలించాలనుకున్నాను గాని నా చెల్లెలకి నేను ద్రోహం చేస్తానా? అయినా రేపటి నుంచి నా ప్రాబ్లం ఏం ఉండదు. నీకు ఫుల్ ఫ్రీడమ్ బావా. చాలా థ్యాంక్స్ తల్లి, నువ్వు ఇంత తొందరగా విముక్తి ప్రసాదిస్తావని అస్సలు అనుకోలేదు. విముక్త నీకా? ఇలాగే కలలు కను. నువ్వింటికి వెళ్లేసరికి నీకోసం నీ భార్య శవం ఎదురు చూస్తూ ఉంటుంది. నాతో చిన్న రిక్వెస్ట్ బావా. ఏంటది? నువ్వు దూరంగా ఉన్నా నాకు ప్రాజెక్టుకి సంబంధించిన సూచనలు సలహాలు మాత్రం ఇవ్వాలి, సరేనా? అలాగే, వెళ్తామా? నో, ఏమైనాదిరా? ఎందుకట్ట అరిచినావు? ఏమైనాది? ఏంటది? పేరుకు మాత్రం పెద్ద ధనుష్కోటి కొడుకుని నా కోసం అది చేస్తా ఇది చేస్తా అంటావు. ఏం జరగలేదు ఇక్కడ. అసలు విషయం ఏమిటో చెప్పరా? ఏంటి చెప్పేది? అవతల రాజా భార్గవిలు రోజు రోజుకి ఎదిగిపోతున్నారు. కాంట్రాక్ట్ ఆపుతానన్నావు, అది వాళ్ళకే వచ్చింది. అవునా? ఇప్పుడు ఏకంగా వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వబోతున్నారు. ఇయ్యనీరా? ఇస్తే ఏమవుతాది? ఏమవుతుందా? వాళ్ళు చక్కగా వర్క్ పూర్తి చేస్తారు, మనం ఇలా చూస్తూనే కూర్చుంటాం. వాళ్ళు అలానే ఎదిగిపోతూ ఉంటారు. ఏందిరా అంతా బాధపడతా ఉండవు? ఏ ఇది కాకపోతే ఇంకోటి? నేను బాధపడుతుంది ఆ ప్రాజెక్టు గురించి కాదు డాడీ, ఆ భార్గవి గురించి.
నాకు భార్గవి చాలా బాగా నచ్చింది డాడీ. ఎలాగైనా దాన్ని నా సొంతం చేసుకోవాలనుకున్నాను, కానీ కుదరటం లేదు. మనల్ని ఆ రాజాగాడు ఎదిరించడంతో తన దృష్టిలో రాజా హీరో అయిపోయాడు. నేను జీరో అయిపోయాను. 40 ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తా ఉండా అందరూ మన మాట వినేవాళ్లే దొరకర్రా. అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా తగులుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళనే తెలివిగా దెబ్బ కొట్టాలా. ఏం దెబ్బ కొడతాం డాడీ? చూస్తున్నావుగా, వాళ్ళు దేనికి భయపడటం లేదు. నేను ఊరుకోండి డాడీ. భార్గవి నాకు దక్కకపోతే ఏదో ఒకటి చేస్తా. దాన్ని చంపేసి నేను చచ్చిపోతా. నువ్వు చచ్చిపోతే అట్టగరా? నువ్వు బాగుండాలా. ఆ భార్గవిని తెచ్చి నీకు పెండ్లి చేయాలా. కొంచెం ఓపిక పట్టు, నేను చూసుకుంటాను కదా. ఏం చూసుకుంటావు? నీ వల్ల ఏం కాదని తేలిపోయింది డాడీ. వాణ్ణి పొడుస్తా వీణి తంతా అంటాం కాదు. ఆ రాజాగారిని ఏం చేయలేకపోయావు. పోనీ ఆ ప్రాజెక్ట్ అయినా వచ్చిందంటే అది లేదు. నువ్వు ఫోన్ చేసినా ఆ మినిస్టర్ లెక్క చేయడం లేదు. చూసావా? ఎందుకు లెక్క చేయడరా? ఆడు రాజకీయ నాయకుడు, లాభం ఉంటేనే చేస్తాడు. ఒక్క మినిస్టర్ ఏం కర్మ, మనల్ని ఎవడు లెక్క చేయడు. రాజా భార్గవిని ఏం చేయలేకపోయామని అందరికీ తెలిసిపోయింది. ఇక నుంచి బయటికి వెళ్తే మనకి ఎవరు భయపడరు. భయం పోయాక మనం ఎవరిని ఏం చేయలేం డాడీ. భయాందే ఉందిరా. ఒక్క మర్డర్ చాలు. ఈ రోజు ఎదిరి తిరిగిన వాళ్ళందరూ రేపు భయపడతారు. ఆ భార్గవిని నీకు పెండ్లాన్ని చేసేంత వరకు ఎవ్వరిని వదిలిపెట్టను. ఇటగా చెప్పాను. అర్థమైనదా? ఒరే రాజాగా, అయిపోయావురా. ఏయ్, ఏంటిది? వద్దు. ఎందుకు బావా అంత కోపం? నీ చేయి పట్టుకున్నానా? ఇంకెంత బావా? ఇంకొక గంట 2 గంటలు. ఆ తర్వాత ఎలాగూ నువ్వు వెళ్ళిపోతావు. ఇంకా నేను నిన్ను డిస్టర్బ్ చేయను. ఈరోజు నీతో కలిసి గడిపిన క్షణాల్ని నేను పదిలంగా దాచుకుంటాను బావా. రా బావా, కూర్చుందాం. రా. ఏం బావా, నిజంగా నన్ను తర్వాత అసలు తలుచుకుంటావా? నిన్ను ఏడిపించాను, అవమానించాను, నీతో ఆడుకున్నాను, బ్లాక్మెయిల్ చేశాను. ఇన్ని చేసిన తర్వాత నీకు నా మీద అసహ్యం కలుగుతోంది కదూ? నీ పద్ధతి బాగుంటే నేను మాత్రం ఎందుకు అసహించుకుంటాను? వెనక ముందు ఆలోచించకుండా అందరి మీద పగాద్వేషాలు పెంచుకున్నావు. చూడు, మీ నాన్నగారు నువ్వు తన కూతురువి అని తెలిసాక నీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఈ మార్పు నీలో ముందే వచ్చుంటే ఈరోజు అందరూ నీ వాళ్ళ ఉండేవాళ్ళు. ఏం చేయను బావా, నాకీ బుద్ధి ముందే రావాల్సింది. కాస్త ఆలస్యమైంది. అయినా పర్వాలేదులే బావా, నువ్వెప్పుడూ నా మనిషివే కదా. అదే బావా, నువ్వు నాకు దూరంగా వెళ్ళినా ఫ్రెండ్లీగా మాట్లాడవా ఏంటి? కానీ చందును చూస్తుంటే నాకు చాలా జలసీగా ఉంటుంది బావా. ఎందుకు? భార్యని ఇంతగా ప్రేమించే మనిషిని సొంతం చేసుకోవడం ఎంత అదృష్టం చెప్పు. ఎన్ని కోట్లు సంపాదించినా ఈ అదృష్టం ఎంతమందికి దక్కుతుంది చెప్పు. చూడు, నువ్వు చక్కగా పెళ్లి చేసుకో. నిన్ను ప్రేమగా చూసుకునే మనిషి నీకు భర్తగా దొరుకుతాడు. ఎంత ప్రేమగా చూసుకున్నా నీ అంత ప్రేమగా అయితే ఎవరూ చూసుకోరు బావా. అలానే ఎందుకు అనుకుంటున్నావు భర్త?
నీకేం కాలిగా కాపాడండి 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 ఎవరైనా కాపాడండి రండ్రా నేను చెప్పింది ఏంది, మీరు చేసింది ఏంది? ఆన్ని చంపండిరా అంటే చంపలేకపోయినారు, పోనీ కిడ్నాప్ అయినా చేయండిరా అంటే అది చేయలేకపోయినారు. ఏ పనైనా పూర్తి చేయకుండా మధ్యలో వదిలిపెడితే నాకు మండుకొస్తాదిరా. కొంచెం ఉంటే వాళ్ళని చంపేసేవాళ్ళం సార్. మీరే కదా మూడో కంటికి తెలియద్దని చెప్పారు. పోలీసులకు దొరికితే మేమెక్కడ దొరుకుతామో అని అనుమానం వచ్చింది సార్. అందుకే వదిలేసి వచ్చాం. పోనీ కొట్టినోళ్ళు గట్టిగానైనా కొట్టినారా, తగిలి తగలనట్టు కొట్టేసి వచ్చినారా? బాగానే తగిలింది సార్. బహుశా ఈ పాటికి చచ్చిపోయి ఉంటాడు సార్. సరే పోండి. డాడీ, వాడు చస్తే పర్వాలేదు, కానీ వాడు బతికితే మనకే ప్రాబ్లం. ఈ రౌడీని పంపించింది మనమే అని ఎవరు చెప్పకపోయినా వాడికి అర్థమైపోతుంది. అర్థమైతే మాత్రం ఏం చేస్తాడ్రా? ఏమీ చేయలేడు. కనీసం ఇట్టగైనా మనం దెబ్బతీయగలమనే భయం ఉంటాదే. ఆడు సచ్చిండా ప్రాజెక్టు మనకొస్తాది, పిల్ల నీకు సొంతం అవుతాది. బతికుండా మనమంటే భయం ఉంటాది. నాకు కావాల్సింది వాడి ఓటమి కాదు డాడీ, ఆ భార్గవి. అది నాకు కావాలి. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ గారు? దెబ్బ బాగానే తగిలిందమ్మా. చాలా అదృష్టం. కొంచెం పక్కన తగులుంటే మనిషి ప్రాణానికే ప్రమాదం ఏర్పడేది. ఇక భయపడాల్సిందేం లేదు. ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపోతే అంతా సర్దుకుంటుంది. అందుకే సజెషన్ ఇచ్చి పడుకోబెట్టాను. తెల్లారేసరికి మెలకు వస్తుంది. రేపు మార్నింగ్ ఈ టాబ్లెట్స్ ఇవ్వండి, ఈవినింగ్ ఈ టాబ్లెట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. ఏదైనా ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. ఎంత అమాయకంగా నమ్మావు రాజా. అంత తేలిగ్గా మారిపోతాను అని ఎలా అనుకున్నారు? నాలుగు మంచి మాటలు చెప్పేసరికి నేను మారిపోయాననుకొని మామ అల్లుళ్ళిద్దరూ నమ్మేశారు. పూర్ ఫెలోస్. చూసావా అమ్మా, నేను మారిపోవాలట. నీకు జరిగిన అన్యాయం మర్చిపోయి నేను వీళ్ళందరితో కలిసిపోవాలట. నేను కలవడం కాదు, వీళ్ళందర్నీ మట్టిలో కలిపేదాకా వదిలిపెట్టను.
చందు. హలో హలో, ఎవరు ఎవరు మాట్లాడేది? నేను భార్గవిని సిస్టర్. నువ్వెందుకు ఆయన ఫోన్ తీసా? ఎందుకేంటి? నీ ఆయనే నాతో ఉన్నాడు. ఆయన అక్కడ ఉండడం ఏంటి? ఒకసారి ఫోన్ ఆయనకివ్వు. పాపం ఆయన లేచే పరిస్థితుల్లో లేరు. ఏమైంది? తను ఇప్పుడే పడుకున్నాడు. అక్కడెందుకు పడుకున్నారు? అలాంటివి అడగకూడదు సిస్టర్, అర్థం చేసుకోవాలి అంతే. నీ భర్త ఈ రాత్రి మొత్తం నాతోనే ఉంటానని నాకు మాటిచ్చాడు తెలుసా?